వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఈ మధ్య కాలంలో చాలా మంది జపాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక జప మాల తీసుకొని అదొక బ్యాగులో భద్రంగా పెట్టుకొని చక్కగా ఎక్కడ కూర్చున్నా కూడా వాళ్ళు ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళ జపం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఏదో ఒకటి ప్రయోజనం లేనిదే ఇంత భక్తిగా చెయ్యరేమో అనిపిస్తుంటుంది ఇటువంటి వారిని చూసినప్పుడు. ఏంటమ్మా జపం చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? భక్తనాలో శ్రద్ధనాలో కానీ శ్రద్ధ చాలా శ్రద్ధగా చేస్తారు. భక్తి అనేది మన నమ్మకాన్ని బట్టి వస్తుంది, అంతే. శ్రద్ధ అనేది మన కర్మను బట్టి వస్తుంది. ఆ, జపతో నాస్తి పాతకం, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, ఉమ్, మౌనేన కలహం నాస్తి, నాస్తి జాగ్రత్తో భయం అని ఒక శ్లోకం. ఓకే. అంటే వ్యవసాయం చేస్తూ ఉంటే మనకి దుర్భిక్షం రాదు, ఉమ్, పంటలు పండుతాయి కదా. అవును. జపం చేస్తూ ఉంటే పాతకం పోతుంది, పాతకం రాదు. ఉమ్, ఉమ్, ఉమ్. అలాగే మౌనంగా ఉంటే కలహం రాదు, నోరే కదా ఏమన్నా కలహాలకి దారి తీసేది. మంచికైనా చెడుకైనా. అలాగే నాస్తి జాగ్రత్త భయం. నేను చక్కగా ఎప్పుడు మెలకుగా ఉండేవాడికి, అంటే అలర్ట్గా ఉండేవాడికి భయం లేదు. అవును, ఏమొస్తుంది తెలుస్తుందిగా, అంతే. జాగ్రత్తగానే ఉంటాడు. అది అవును. ఇవి చెప్పేది. దీంట్లో ఉమ్. జపతో నాస్తి పాతకం అనే దాంట్లో జపం చేస్తూ ఉంటే ఎలాంటి పాతకాలు పోతాయి కూడా, ఉమ్, ఉమ్, కొత్త పాతకాలు రావు, పాత పాతకాలు పోతాయి. ఉమ్, కనుక అందరూ జప 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 అందరూ జపం చేసుకోండి. జపం చేసుకుంటే చాలా మంచిది. ఏం జపం చేసుకోవాలి? ఉమ్, అక్షరం కాని ఏ అక్షరమైనా మంత్రమే, మంత్రం కాని అక్షరం లేదు అన్నాం కదా. అవును. నమంత్రం అక్షరం నాస్తి, మంత్రం కాని అక్షరం అనేది లేదు ప్రపంచంలో. ఉమ్, మీకు తోచిన అక్షరం లేదు, మర అనుకోండి, రామ అనుకోండి, అర్థమైపోయింది కదా. అర్థమైంది, అర్థమైంది. లేదు ఆ అనుకోండి, ఆ నమః, ఈ నమః, ఊ నమః, ఊ నమః అనుకోండి. ఉమ్, ఏదో ఒక్కటి పట్టుకోండి చాలు, ఉమ్, అన్నీ చెప్పుకోకర్లా. ఓకే. మాతృకా వర్ణాలు అవన్నీ, ఉమ్, మాతృకా వర్ణ రూపిణి లలితాదేవి నామాల్లో ఒకటి. ఆహా. ఒక నామం ఒక అక్షరం తీసుకున్నా, ఒక నామం తీసుకున్నా, ఒక మంత్రం తీసుకున్నా, ఉమ్, మీకు ఏది నమ్మకంగా ఎక్కువగా మీకు మిమ్మల్ని దానికి కట్టిపడేసేది ఏదైతే ఉందని మీరు భావిస్తారో అది తీసుకోండి. లేదు మీకు శంకరుడు ఇష్టం, ఉమ్, శంకరుడు ఉమ్, నామం. అలాగే లేదు లక్ష్మి ఇష్టం, లక్ష్మిని తీసుకోండి. ఏదో ఒకటి ఉమ్, మీ ఇష్టం తీసుకుని, లేకపోతే ఒక అక్షరం, నాకు ఈ దేవతలు ఇవేమీ లేదు, నాకు అక్షరమే, ఒకే అక్షరమే తీసుకో అని తీసుకుని దాన్ని ఆ అక్షరాన్ని కోటి కోటి సార్లు జపించటం. ఉమ్, ఆ అక్షరమే మనకి రక్షిస్తుంది, రక్షణ అవుతుంది. ఆహా. ఎందుకంటే అది నశించనిది ఎప్పుడు, అవును. అక్షరం అంటే నశించండి. అటువంటి జపం. ఈ జపమాల కనిపించాలా వద్దా అనేది ఒకటి, జపం ఎక్కడ జరగాలి అనేది ఒకటి. ఉమ్, జపం ఎప్పుడు కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేని చోట జరిగితే బాగా మనకి, అంటే మధ్యలో అనవసరమైన ఆటంకాలు రావు. ఆ. కానీ ఆ ఆటంకాలన్నిటినీ మనసులోకి తీసుకోకుండా ఊరికే పైవి జరుపుతూ లోపల జరిగేటటువంటి శక్తి ఉన్నవాడు లోపల ఎప్పుడు నామం చేసుకుంటూనే ఉండొచ్చు, బయట అన్ని కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ఉమ్, ఆ తర్వాత జపం మాల కనిపించాలా వద్దా, ఇందాక ఒక ప్రశ్న అన్నారు. ఆ. జపమాల కనిపించాలా అనేది, జపమాల కనిపించింది అనుకుందాం మనమే. ఉమ్, ఇంత పొడుగు మాల ఉంటుంది, 108 పూసలు ఉంటాయి, ఇంకా కొంతమందికి ఇంకా పెద్ద పూసలు ఉంటాయి, కొంతమందికి ఇంతే మాల ఉంటుంది. అండ్ ఆ పూసలు తగ్గించుకుంటారు. ఉమ్, ఉమ్, 108 54 ఇలాగ తగ్గుతూ ఉంటాయి అన్నమాట, 27 అలా తగ్గుతూ ఉంటాయి. ఈ జపమాల తీసుకుంటారు. ఈ జపమాల తీసుకుని మనం జపం చేస్తూ పోతూ ఉన్నప్పుడు ఇంకా ఎంత మిగిలింది, ఇంకా అంటే ఏదో పనుది వెళ్ళాలి, ఇంకా ఇది ఎంత మిగిలింది, అమ్మో వీడప్పుడే ఇంత చేశాడా పక్కవాడు చూస్తాడు. ఆ? ఆ, పైగా వీళ్ళు ఇంకేవో గుర్తులు పెట్టుకుంటూ ఉంటారు, ఇక్కడికి అంటే ఎన్ని మాలలు చేశారో గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకుంటారు. అవన్నీ కనపడుతూ, ఆ చేసేవాడికి కనపడుతుంది అవతల వాడికి, అంతే అంతే. అంటే ఆ కోడ్ లాంగ్వేజ్ తెలిసిన వాడికి తెలుస్తుంది. అవును. తెలిసి అంటే మన జపం గురించి అవతల వాళ్ళకి తెలుస్తూ ఉంటే మనకి రాబోయే శక్తి గురించి అవతల వాళ్ళకి తెలిస్తే పరస్పర స్పర్ధకు కూడా కారణమవుతుంది. ఉమ్, 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 ఉమ్. కనుక ఎప్పుడూ కూడా మనం చేసే మంత్రం కానీ, మనం చేసే జపం కానీ బహిర్గతం చేయకూడదు. అందుకే మంత్రాన్ని పైకి చెప్పొద్దు అంటారు. అవును, అవును. ఏ దేవతను వీడు ఉపాసిస్తున్నాడు, ఉమ్, ఆ దేవత మళ్ళీ రేపు నాకేమన్నా చేస్తుందా? ఉమ్, ఎందుకంటే ప్రత్యంగిర చేసే వాళ్ళకి, ప్రత్యంగిర జపం చేసే వాళ్ళు చేస్తూ ఉంటే వాడు పంచనుంటే వాడికి కూడా ఇది కొడుతుందని భయం, నిజంగానే కొడుతున్నట్లా. ఒక నమ్మకం. ఆహా. ఎవరు తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఏం చేయరమ్మా. ఉమ్, ఉమ్, పుట్టేవాడి కుడివైపు కూర్చోకూడదు, ఏడ్చేవాడు ఎడమవైపు కూర్చోకూడదు అని పాతకాలంలో ఒక మౌటు సామెత. ఆ. పుట్టేటప్పుడు ఇలా అంటాం, ఈ సూది వాడు గుచ్చుకుంటుంది, ఇటు కూర్చుంటే ప్రమాదం. ఆ.
ఆ! అర్థమైందా? అర్థమైంది. అంటే కొన్ని కొన్ని కొంతమంది కొన్ని చూపించకూడదు అంటేను. ఆ పక్కన ఉంటే ప్రమాదం అంటే ప్రమాదం అలా కొంతమంది కొన్ని ప్రమాదమేగా. ప్రమాదాలు. అది ఎక్కడ గుచ్చుకుంటుందో తెలీదు. అవును కదా! మరి విడిచి ఇలా అంటుంటే వాడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అవును. హ్మ్. ఇలాంటివి. ఆ! కనుక జపమాల కనిపించకుండా సంచి లాంటిది ఇప్పుడు ఈ మధ్య తయారు చేస్తున్నారు. అవును. లేకపోయినా కూడా సాధారణంగా ఇలా పెట్టుకొని కూర్చొని చేసుకునే పద్ధతి ఒకటుంది. ఉత్తరీయాలుంటాయి మగవాళ్ళకి కూడా. అవును. ఆడవాళ్ళకి చెంగులుంటాయి. ఉంటాయి. సరే అవి ఏవి లేకుండా ఉండే వాళ్ళకి నేనేం చెప్పలేను. పెట్టుకొని ఇక్కడ ఇలా జపం జరుగుతుంది. ఎంత జపం జరుగుతోందో వీళ్ళకి కూడా గమనించరు. గమనించరు. ఆ పులికి పూస వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ మాల అయిందని. ఒకటయిపోయింది అని ఆ పులికి పూస వచ్చేదాకా తెలీదు. తెలీదు. దీంట్లో కూడా రకరకాల పద్ధతులున్నాయి. హ్మ్. ఇప్పుడు మాల ఇలా పట్టుకుంటే, ఈ మాలను పట్టి ఆ కొలికి మూసని పట్టుకున్నాక దాటి ఎళ్ళకూడదనే నియమం ఒకటుంది. దీనిని కొలికి పూస అంటాం. అంటే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ ఎండ్. పైన 108 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దాని నుంచే కౌంట్ చేయాలా అమ్మ? ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇది 1, 2, 3, 4 ఇలా కౌంట్ చేస్తాం. లోపలికే అదే జరుపుకోవాలి. అది కూడా 2 చెప్తున్నా. ఆ! లేదు ఇలా చేస్తున్నాం. చేసేటప్పుడు ఇప్పుడు ఇది ఇలా బయటకు వదిలేస్తున్నాం. 1, 2, 3, 4 లోపలికా బయటకా అంటే మన కోసం మనం ఏదన్నా ఒక కామ్యం కోసం చేసుకునేప్పుడు లోపలికి పర్సనల్. పర్సనల్. హ్మ్. అంటే పక్క వాళ్ళ గురించి కూడా మనం చేయొచ్చు. హ్మ్. ఒక కోరికతో చేస్తున్నాం. అలా కాదు నాకు అలా కాదు పైవాడు కావాలి నాకంతా వదిలేసాం ఇక్కడ. హ్మ్. బయటకు వదిలేస్తాం. ఓకే. 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 కాదు లోపలికి నాకు కావాలి. హుహు. పోగేస్తున్నాం. అక్కడ వదిలేస్తున్నాం. హ్మ్. ఆ తర్వాత ఈ కొలికి పూస ఏంటంటే మనకి హద్దు అనమాట. ఈ హద్దు దాటకూడదు ఎప్పుడు కూడా. హ్మ్. అందుకని ఇక్కడి దాకా వచ్చాక ఏం చేయాలి? ఇక్కడి దాకా వచ్చాము. ఇక్కడ అయిపోయింది. అప్పుడు ఇప్పుడు నెక్స్ట్ దాన్ని దాటి ఇక్కడ లెక్కించకూడదు. హ్మ్. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? ఈ మాలని ఇలా తీసుకొని వేలు మీద మాల తిప్పుతాం. తిప్పి మాలని రివర్స్ మళ్ళీ చేసుకోవాలి. ఇలా లోపలికో లేతే బయటకో. ఇటు లెక్కేస్తుంటే అటు బయటకో. అర్థమైంది కదా! అర్థమైంది. దాన్ని దాటకూడదు. మాలను తిప్పుతాం అప్పుడు. ఓకే. ఇది. జపం ఎక్కడ జరగాలి? హృదయంలో జరగాలి. హ్మ్. ఎక్కడంటే అక్కడ జరిగే జపం కాదు. హ్మ్. హృదయంలో కదా అసలైన మనం ఉండాల్సింది. అవును. కనుక ఎప్పుడు ఈ హైట్‌లో ఇలా జరగాలి. ఈ హైట్‌లో ఇలా జరగాలంటే చెయ్యి ఎంతసేపు ఇలా పట్టుకొని ఉంటుంది? ఎప్పుడప్పుడు పడిపోతుంది కదా! దండం పెట్టుకుంటాం. ఇక్కడ దండం పెట్టుకున్న వాళ్ళని చూసారా? ఆ! చేతి కింద దండం ఉంటుంది. హ్యాండ్ రెస్ట్. సినిమాల్లో చూసాం అంతే. ఎక్కడ బయట దొరుకుతాయి పూజ షాపులో అది ఆ! కొనుక్కోవచ్చు, ఆ! చేసుకోవచ్చు. అంటే అట్లా కూర్చొని చేస్తున్న ఆ! వాళ్ళని అప్పుడేంటి ఇక్కడ పెడతాం. జపం ఎక్కడ జరుగుతుంది మనకి? ఇలా నిటారుగా కూర్చోవాలి అని హృదయస్థానం. నియమం. ఈ చెయ్యి ఇలా పెట్టాలని నియమం. పెట్టినప్పుడు జపం హృదయం దగ్గర జరుగుతుంది. హ్మ్. అనాహతం దగ్గర జపం జరగాలి. ఆ హైట్‌కి మన దండం ఉండాలి. మరిప్పుడు ఈ దండం ఇవన్నీ ఏం లేవు గదమ్మా! ఇక్కడ అసలు ఇట్లా దండం పెట్టి జపం చేసేస్తున్నారు హృదయం గదా! దగ్గర జరగాలని ఎంతమందికి తెలుసు? తెలీదు. ఇలా పెట్టుకునో జపం చేసుకుంటున్నాం గదా! మరి ఇక్కడ పెట్టి చేసిన జపానికే ఫలితమా? ఫలితం అంటే హృదయానికి హత్తుకుంటుందది. హ్మ్. హృదయంలోకి డైరెక్ట్‌గా ఎళ్తోంది. హ్మ్. మీరు దగ్గర దాన్ని ఎన్నుకుంటున్నారా? దూరం దారి ఎన్నుకుంటున్నారా? అంటే ఎలా వెళ్ళినా డెస్టినేషన్ ఇంపార్టెంట్ అనుకునే డెస్టినేషన్ వాళ్ళు ఇంపార్టెంట్. ఎలా అది అయినా చేయొచ్చు. ఎలా వెళ్ళినా డెస్టినేషన్ ఇంపార్టెంట్ కరెక్టే. హ్మ్. కానీ త్వరగా వెళ్ళటం కూడా ఇంపార్టెంటే కదా! ఇంపార్టెంటే. హ్మ్. పెళ్లి వాళ్ళైతే రేపెళ్తే ఏం లాభం? ఆకులెత్తమంటారు. అంటే సందర్భం ఉండాలమ్మా. సందర్భాన్ని బట్టి. కదా! కనుక డెస్టినేషన్ ఇంపార్టెంటే. టైము ఇంపార్టెంటే. హ్మ్. మనం ఎంత లోపల చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ! ఓకే. ఈ రకంగా జపమాల ఈ హైట్‌లో ఈ దండం పెట్టుకొని ఇక్కడ ఇలా చేయాలి. హ్మ్. హ్మ్. ఆ తర్వాత మాలను ఎలా పట్టుకోవాలి? ఎటు తిప్పాలి? లోపలికి తిప్పితే ప్రయోజనం ఏంటి? బయటకి తిప్పితే ప్రయోజనం ఏంటి? 2 కరెక్టే. హ్మ్. అదొక సందర్భంగా, హ్మ్. ఇది ఒక సందర్భంగా. ఓకే. 2 కరెక్టే. ఫాస్ట్‌గా తిప్పేస్తుంటారు కొంతమంది. అంటే కొంతమంది ఫాస్ట్‌గా వాళ్ళ నిదానంగా మంత్రం లోపలంత జరుగుతోందా? అయిపోవటానికి చేస్తున్నారా? మంత్రం లోపలికి జపం జరగటానికి చేస్తున్నారా? హ్మ్. జపం జరగటం అంటే ఏమిటి? ఆ లోపల ఉన్న ఆర్గాన్ కూడా దానికి వైబ్రేట్ అయ్యి స్పందించాలి. రైట్. అవును. గబగబా పారాయణ చేస్తారా? నెమ్మదిగా పారాయణ చేస్తారా? అదే లెక్క. హ్మ్. హ్మ్. వాళ్ళసలు ముందరే ఆ పారాయణ ఏ ఛందస్సులో చేయాలో చెప్పి పెడతారు ముందరే. ఆ! దానికి అంత స్పీడ్‌లో అలాగే చేయాల్సిందే. ఆ! అయినప్పటికీ కూడా మనం దూకేసి, దాటేసి చేసేస్తాం. ఇప్పుడు ఈ జపం చేయాలంటే మంత్రం మళ్ళీ గురువు దగ్గర ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా అమ్మా? దీనికి నా పర్సనల్ అభిప్రాయం ఒకటి చెప్తాను. హ్మ్. గురువులు దగ్గర మనకి సరైన గురువు దొరికి, మనకి గురువుకి మీకు మంచి ఫ్రీక్వెన్సీ కుదిరి తీసుకుంటే తప్పులేదు. ఓకే. అలా ఎవరితోనూ ఫ్రీక్వెన్సీ దొరకలేదు. హ్మ్. హ్మ్. దేవుడే గురువు. ఈ జపమాల పెట్టి ఆ మంత్రాన్ని ఒక అక్షరం ఒక పేపర్ మీద రాసి దేవుడి దగ్గర పెట్టి నాకు హ్మ్. నచ్చిన నా 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 అనుకునే దేవుడు. మళ్ళీ హ్మ్. నా అనుకునే గురువే కదా బయట కూడా వెళ్తున్నారు. అంతే. ఆ సదాశివుడా, నారాయణుడా అనేది చూసుకొని, అమ్మవారా అనేది చూసుకొని, హ్మ్. గణపతా అక్కడ పెట్టి
దండం పెట్టుకుని వాళ్ళ నుంచి ఆ మంత్రం తీసుకుని చేసుకోవచ్చు. ఓకే. చక్కగా చేసుకోవచ్చు. నియమాలు ఏమైనా పాటించాలమ్మా? నియమాలంటే శుచి. హ్మ్. శుచి అంటే బాహ్య శుచి, అంతఃశుచి 2 కూడా ఉండాలమ్మా. ఆ! ఏ ఒక్కటి తప్పినా కూడా తప్పే. బాహ్య శుచి, అంతఃశుచి. బాహ్య శుచి అంటే ఏమిటి? బయటికి మనం మురిగ్గా లేకుండా ఉండటం, శుభ్రంగా ఉండటం. హ్మ్. అంతఃశుచి అంటే ఏమిటి? లోపల ఆత్మ, లోపల హ్మ్. మనసు. కుళ్ళు బుద్ధి పెట్టుకుని ఏం చేసినా ఏం రావు. అవును. బాహ్య శుచి ఒక్కొక్కసారి అందరికీ అన్ని సందర్భాల్లో కుదరదు. హ్మ్. హ్మ్. జబ్బుతో ఉంటారు, మంచం మీద ఉంటారు. హ్మ్. నేను బాహ్య శుచిని అయిపోయాను అని భావించి భావనా స్నానం చేస్తారు. చేయొచ్చు. ఓహ్! హిమాలయాల్లో ఎక్కడో గుహల్లో అడుగున ఉన్నారు. అవును. మంచు కప్పేసింది. 6 నెలలు లోపలే ఉన్నారు. హ్మ్. హ్మ్. ఆ 6 నెలలు వాళ్ళకి స్నానం ఏది? అవును. హ్మ్. అంతే. ఓకే. కనుక మనం భావించటంలోనే ఉంది. హ్మ్. అమ్మవారు భావనాగమ్య. మన భావన ఎటెళ్తే ఆవిడ అటు వెళ్తుంది. అంతే. కనుక మంచి చేసుకుంటూ, మంచి భావన చేసుకుంటూ, లోపల స్వచ్ఛంగా ఉంటూ, హ్మ్. స్వచ్ఛమైన మనసుతో, నిర్మలమైన అంతఃకరణతో హ్మ్. జపం చేసుకుంటూ, ఎవరికి మేలు జరగాలన్నా జరుగుతుంది. మనకే మేలు జరగాలన్నా జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. ఎంత శ్రద్ధగా, ఎంత నిర్మలమైన అంతఃకరణతో చేశామనేదే భావం. హ్మ్. ఏదో ఆశించి చేయకూడదు. ఓకే. అది హ్మ్. లెక్క. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe